హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. సో, ఈరోజు ఏంటో తెలుసు గదా! అదేనండి రాఖీ పౌర్ణమి అన్నమాట. సో, చాలా మంది రక్షాబంధన్ అని గూడా అంటారు. చాలా మంది రాఖీలు కట్టడానికి భయపడుతున్నారన్నమాట. ఎందుకంటే ఇంటికొచ్చి రాఖీ కడితే వీళ్ళు డబ్బుల కోసమే వచ్చి రాఖీ కడుతున్నారు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. సో, వాళ్ళకి భయపడి చాలా మంది రాఖీలైతే కట్టలేకపోతున్నారు. చిన్నాన్న పిల్లలు గాని, పెదనాన్న పిల్లలు గాని, వరుసకి అన్నయ్య గాని, చెల్లెలు గాని, అక్క గాని అయినటి వాళ్ళందరూ గూడా చాలా మంది ఈ డౌట్ తోనే రాఖీ కట్టడం మానేస్తున్నారు అన్నమాట. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. రాఖీ కట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గానీ డబ్బులు ఆశించి అయితే రాఖీ కట్టరండి. వాళ్ళేందంటే వాళ్ళకి తోడబుట్టిన వాళ్ళు లేకపోతే, అది అన్నయ్య గాని, తమ్ముడు గాని లేకపోతే వాళ్ళని పిల్లలు అంటే పిల్లలతో గాని, పెదనాన్న పిల్లల్లో గాని చూసుకుంటారనమాట. లేకుంటే ఇంకెవరిలోనైనా చూసుకోవచ్చు. అన్నయ్య అని గాని, తమ్ముడు అని గాని వాళ్ళకి ఆ భావన కలిగినప్పుడు వాళ్ళు రాఖీ కట్టడానికి వస్తారనమాట. సో, అన్నా చెల్లెలు అనుబంధం అన్నది చాలా అంటే చాలా పవిత్రమైనది. దాని గురించి మనం వర్ణించలేమనమాట. అయినా సరే చాలా మంది రాఖీ కట్టడానికి ఇష్టపడతారు. కానీ సో, ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇవన్నమాట. ఎవరైనా ఇంటికెళ్ళి రాఖీ కడితే వాళ్ళు ఏమనుకుంటారు, డబ్బుల కోసం వచ్చినారేమో, డబ్బుల కోసమే కడుతున్నారేమో అనుకునే జనాలు ఇప్పుడు ఉన్నారు. సో, అందుకోసమని చాలా మంది రాఖీ కట్టట్లేదు. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. రాఖీ కట్టించుకోవడం అనేది చాలా అంటే చాలా అదృష్టమైనది. అదృష్టం ఉంటే గానీ రాఖీ ఎవరు వచ్చి కట్టరు. అందరూ వచ్చి రాఖీలు కట్టరు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కట్టినోళ్ళకి, కట్టించుకున్నోళ్ళకి ఎవరికైనా గానీ. అన్నయ్య అంటే చాలా మంది ఏమంటారంటే అమ్మలోని ఆని, నాన్నలోని నాని తీసి అన్న అని అంటారు. కానీ అన్నయ్య లోని మధ్యలో లెటర్ అన్న తీసేస్తే అయ్య అవుతది. అంటే అన్నయ్య అంటే నాన్నతో సమానం అన్నమాట. నాన్న ఎలా అయితే బరువు బాధ్యతలు మోస్తాడో అన్నయ్య కూడా అలానే బరువు బాధ్యతలు మోస్తూ ఇంటిలో ఉన్న వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతాడు. అదే అన్నయ్య. అది చాలా మందికి అర్థం కావట్లేదు. అర్థమైతే ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ మనస్పర్ధలు ఇవేమి ఉండవు. ప్రస్తుత సమాజం డబ్బు మీద నడుస్తుంది. కానీ డబ్బులు శాశ్వతం కాదు. బంధాలు మాత్రమే శాశ్వతం. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.